రాజకీయ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనేక మంది దొంగలు దొరికారు. ఇక ఎక్కడికి వెళ్ళలేరు, జైలు శిక్ష ఖాయం, గజ దొంగ కరుణాకర్ రెడ్డి, దీని వెనక పాత్రధారి సూత్రధారి తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీటే చేసినారు. అలాగే చంద్రబాబు యొక్క భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన తుచ్చ మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు కుతంత్ర తంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభి గారు పేరుందని పేరులో సూర్యుణ్ణి శూరుణ్ణి రెండింటినీ ఇమిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు, బాకాసురుడు, కేకాసురుడు ఈ పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయటపెట్టినందుకు నాకు ప్రాణాపాయము ఉంది అని నంగి ఏడుపులు ఏడ్చి 2+2 గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు, తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓవి రమణ, ఇక అనేక మంది, వర్లరామయ్య గారితో సహా అందరూ కూడా నా మీద పర్టికులర్గా, అలాగే సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనక ఉన్నటువంటి గజ దొంగ అని వాళ్ళు అనేక సార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారు, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని ప్రగల్భాలు పలికిన విషయం. దాన్ని చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు